ఈ బాటిల్ అని ఇది అని అదని ఇది అని అదని గవర్నమెంట్ మమ్మల్ని ఆగం పట్టించుకుంటా ఈ వీడియోలు పేపర్లల్లో గీపర్లల్లో ఆ? ఏంటిది ఇది? ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇక్కడ మన తెలంగాణ లేనే లేదు. మామూలు గరీబ్ వాడు తినకుండా అయిపోయింది చికెన్ అనేది. మామూలు గరీబ్ వాడు ఇంటికి వస్తే ఇప్పుడు మటన్ తీసుకొస్తాడు వాడు 1000 రూపాయల కిలో మటన్. చేపలు పోతే చేపలు లేదు, మటన్ పోతే మటన్ లేదు, చికెన్ తినకుండా చేస్తుంది గవర్నమెంట్. దీన్ని మేము ఏం చేయాలి? అయినా మా గిరాకీ అనేది మాకు ఎలాంటి లాస్ లేదు. ఏదో కొద్దిగా తగ్గింది 3-4 రోజులు బో అనేది ఆగింది, అయిపోయింది. దీనికి ఇంత ఈ గవర్నమెంట్లో వేసిన మాత్రం ఇది పద్ధతి కాదు. కొద్దిగా ఘోరంత అయితే కుండంత చేసుకుంటే దాన్ని పబ్లిక్ అంతా ఆగం చేస్తుంది గవర్నమెంట్. ఇక్కడ ఏం లేదు. ఏంది పెద్ద జంతువులు ఇది అని అడిగి తీసుకొచ్చే జంతువులు ఇది కోడి పిల్ల ఇది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. రోజు జబ్బు అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. కానీ దీన్ని మాత్రం ఈ గవర్నమెంట్ మాత్రం ఇది ఎక్కువ చేస్తుంది. కాదు ఇది కోడి జంతువు కాదు, ఇది పెద్ద అది కాదు. ఇది దీని గురించి పెద్ద మీరు మర్చిపోయేంత అవసరం లేదు, ఏం లేదు. బరాబరి తినవచ్చు, బరాబరి చేయవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అనేది మీకు రాదు. అండి ఈ చికెన్ బర్డ్ ఫ్లూ అనేది తెలంగాణ లేదని నాకు అనిపిస్తుంది. ఇది ఆంధ్రాలో ఉన్నది అనిపిస్తుంది. అప్పుడు 20 ఏళ్ళ క్రితం కూడా చికెన్ బర్డ్ ఫ్లూ అది అంటే కూడా మేము తిన్నాం, ఏం కాలేదు. కానీ జాగ్రత్తగా బర్డ్స్ అనేది జాగ్రత్తగా చూసి తింటే ఏం కాదు. మరి రాయిరెడ్డి గారు ఎప్పుడు ఆరోగ్యకరమైన కోళ్ళు అమ్ముతారు, అది చూసుకొని మనం తింటే ఆరోగ్యకరంగా ఉంటాం. ప్రోటీన్ చికెన్ మెయిన్. థ్యాంక్ యూ.